పాత లేఅవుట్లకు అనుమతులను తిరిగి పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయం 85,000 కుటుంబాలకు మేలు చేయనుంది. అప్పు చేసి కొన్న ఇంటి స్థలంలో సొంతింటి నిర్మాణానికి అనుమతులు రాక బ్యాంకుల్లో రుణం దొరక్క సతమతమైన వారి మనోవేదన తీరనుంది. 15 నుంచి 20 ఏళ్ల క్రితం వివిధ పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకుని గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తి చేయని 870 లేఅవుట్లకు అధికారులు అనుమతులను తిరిగి పునరుద్ధరించనున్నారు. లేఅవుట్ల అభివృద్ధికి పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకున్న నిబంధనల ప్రకారం 3 ఏళ్లలోగా పనులు పూర్తి చేయాలి. రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. అప్పుడే వ్యాపారులు తనఖా పెట్టిన ప్లాట్లను పట్టణాభివృద్ధి సంస్థలు విడుదల చేస్తాయి. 8,509 ఎకరాల్లో వేసిన 870 లేఅవుట్లకు అనుమతులు తీసుకున్నా గడువులోగా నిర్దేశిత పనులు పూర్తి చేయలేదు. సిఆర్డీఏ పరిధిలోనే అత్యధికంగా 624 లేఅవుట్లున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, పుట్టపర్తి ప్రాంతాల్లో మిగతావి ఉన్నట్లు గుర్తించారు. వీటిలో సుమారు 85,000 ప్లాట్లున్నాయి. అత్యధిక చోట్ల ప్లాట్లను విక్రయించేశారు. 3 ఏళ్ల తర్వాత మరోసారి ఫీజులు కట్టి లేఅవుట్లకు అనుమతులు పునరుద్ధరించుకునే అవకాశం ఉన్నా ఫీజులు భారీగా పెరగడంతో పాటు డెవలప్మెంట్ ఫీజు మళ్లీ చెల్లించాల్సి వస్తోంది. దీంతో అనుమతులు పునరుద్ధరించుకునే విషయంలో వ్యాపారులు ఇన్నాళ్లు వెనకడుగు వేశారు. దీంతో వాటిలో ప్లాట్లు కొన్న ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. అనుమతులు పునరుద్ధరించుకోని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి పట్టణ ప్రణాళికా విభాగం అనుమతులు ఇవ్వడం లేదు. దరఖాస్తుల్ని అధికారులు తిప్పి పంపుతున్నారు. 870 లేఅవుట్లలో అనుమతులు పునరుద్ధరించుకోని కారణంగా ఇంటి నిర్మాణాలకు సంబంధించి గత 12 ఏళ్లలో దాదాపు 10,000 దరఖాస్తులు వెనక్కొచ్చాయి. ఎల్పీ నెంబరు లేని కారణంగా బ్యాంకులు ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇవ్వడం లేదు. కొనుగోలుదారుల అవస్థలపై స్పందించిన ప్రభుత్వం ఏకకాల పరిష్కారం కింద అనుమతులు పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. డెవలప్మెంట్ ఛార్జీల్ని మినహాయించింది. ఇదే విషయమై వ్యాపారులకు పట్టణాభివృద్ధి సంస్థలు నోటీసులు ఇస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లేఅవుట్ల అనుమతులు పునరుద్ధరించుకోవాలని సూచిస్తున్నాయి.